ఇంకా మీ నాన్నగారి జ్ఞాపకాలు చూసుకుంటే మీకు ఇంకా అట్లని ఉంటే చెప్పండి. ఆయన చూసే నేర్చుకున్నాను సార్ డిసిప్లిన్. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నిజంగా ఫండ్స్ అన్న టైట్ అయినా కూడా పెద్దవాళ్ళ కన్నా కూడా నెక్స్ట్ క్యాటర్ వాళ్ళందరికీ ఫస్ట్ క్లియర్ చేసేయండి. ఓకే, పెద్దవాళ్ళు పర్లేదు వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు పాపం మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ మాత్రం నువ్వు ఎప్పుడు ఆపద్దరా పేమెంట్స్ లాంటివన్నీ అయినా వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు. అది మాత్రం ఆయన సహించేవాడు కాదు. ఆయన కూడా పడి ఉన్నారు కాబట్టి, కష్టాలు పడి ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు ఆయనకి. అది బాగా నేను ఆయన చూసి ఫాలో అయ్యేది అది బాగా అండి. అలాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రొడ్యూసర్ అని కాలు మీద కాలేసి సెట్లో కూర్చోరండి. కెమెరా పక్కన ఇక్కడో ఆ ట్రాలీ పక్కన ఏదో చోట ఉంటుంది. అవి నాకు అలవాటు అయ్యిందండి. ఓకే, నేను అలా కూర్చోలేదండి. వెళ్ళిపోయి కూర్చొని ఏంటంటే క్యారవాన్ కూర్చోవచ్చు, సులువు జరిగిపోతుంటుంది. ఇవాళ రోజుల్లో అక్కర్లేదు, నేను అలా ఉండలేను. నేను స్పాట్లో ఉండవలసిందే నాకు. లేకపోతే ఏం జరిగిపోతుందో అక్కడ చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. మనం వెళ్ళి చేసేస్తామని కదండి, చూస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. అవన్నీ కొంచెం ఆయన మొత్తం నలుగురండి నాగేశ్వరరావు గారికి సంతానం. అవునండి, సిస్టరు అండి. పెద్ద ఆయన పేరండి, పెద్ద ఆయన విశ్వమోహన్ అని మెడ్రాస్లో ఉండేవారండి. ఇప్పుడు వచ్చేసారండి ఇక్కడ ఆయన కూడా. ఆయన రియల్ ఎస్టేట్ చేసేవారండి అక్కడ. ఈ ఫీల్డ్ కాదు, రియల్ ఎస్టేట్ చేసేవారు. శ్రీరాము నేను ఇక్కడ ఉన్నామండి. ఓకే, ఆయన కూడా వాళ్ళ అమ్మాయి కూడా సినిమా చేసినట్టు లాస్ట్ ఇయర్ చేసి. కానీ పూర్ణోదయ అంత హిట్లు ఇచ్చిన పూర్ణోదయ బ్యానర్ మీద మళ్ళీ ఇప్పుడు వెనకబడిపోవడం కారణం ఏంటి? మళ్ళీ ఎందుకని ఆ వైభవం తీసుకుని బ్యానర్లో అంటే నాకు అయితే మాత్రం పర్సనల్గా ఆ బ్యానర్లో చేయాలనేది లేదండి. చేస్తే ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు చెయ్యాలండి. ఆ లెవెల్కి మనం రీచ్ అయ్యే సబ్జెక్ట్ అయితే చెయ్యాలండి. దానికన్నా నిజంగా సబ్జెక్టు బాగుండి చేయాలన్నా కూడా కాపాడాలి సార్. అది నా ఇదండి. మనం ఏడిద రాజా అలా వేసుకుంటాం, అలా వేసుకుంటాం తప్ప నేను పూర్ణోదయ పేరుతో ఇప్పటివరకు నేను చేయలేదు. అలాగే నాన్నగారు స్టాప్ చేశాక కూడా నేను కంటిన్యూ చేస్తానండి. ప్రొడ్యూసర్గా కన్నా కూడా నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా గీతా ఆర్ట్స్లో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు చేశారండి. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది కదండి, దాంట్లో శర్వానంద్ గారు హీరోగా మనమే అనే సినిమా. మనమే నిన్ననే అది చూసారు, చాలా అద్భుతంగా కుదిరింది. నేను దానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ అండి. మొత్తం నేను మొదటి నుంచి ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాను. పాప ఏడుస్తూ ఉంటది, ఇద్దరు ఎవరో ఒకరు ఏడండి మంచి బాగా పేలింది. సో ఆ సినిమా ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉందండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఎలా వచ్చిందండి అది సినిమా? అంటే ఏం లేదు, మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు చూసి చేయమన్నారు ప్రాజెక్టు. లండన్లో అది వెళ్ళడానికి నేను ఆల్రెడీ లండన్లో చేసి ఉన్నానండి. సో అంటే మీ నాన్నగారి స్థాయిలో ఎదగాలన్న కోరిక మీలో ఎవరికి ఉంది బలంగా? ఎప్పుడు నాకు బాగా ఉందండి, కానీ ఈ పరిస్థితుల్లో ఎంతవరకు అది సహకరించాలనేది నాకు డౌట్ఫుల్ అండి. అంటే అప్పట్లో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉండేదండి, ఇప్పుడేమో గ్యాంబ్లింగ్ ఎక్కువైపోయిందండి. అప్పుడేమో రిస్క్ అనేవారండి, ఇప్పుడు గ్యాంబ్లింగ్. పైగా ఇప్పుడు నిర్మాతకు విలువ లేదు అంటున్నారండి, అప్పట్లో నిర్మాతకు గౌరవం ఉండేది. డెఫినెట్గా సార్, తేడా ఉందండి, చాలా తేడా ఉందండి.